దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1, 2, 3. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకే ప్రభువకు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకొంటిని. హల్లెలూయా. ఈ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా స్వరమెత్తి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలో నుంచి బబులోను దేశానికి కొనిపోబడిన యవనస్తులు హజరియా, హనన్యా, మిషాయేలు, దానియేలు, వీరితో పాటు అనేక మంది ఇశ్రాయేలీయులు, యూదులు కూడా చెరపట్టబడి ఇశ్రాయేలు దేశం నుంచి బబులోనికి చెరగా బానిసలుగా వెళ్ళిపోయిన ఆ దినములలో 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసలుగా ఉంటారని దేవుడైనటువంటి యెహోవా యిర్మీయాకు సెలవిచ్చి ఆ 70 సంవత్సరాల యొక్క బానిస చెర ముగింపులోకి వచ్చినప్పుడు అది గ్రంథముల వలన నేను గ్రహించి తిని అని దానియేలు గారు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ సంగతి తెలుసుకున్నాక అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుని అన్నాడు. అంటే ఇశ్రాయేలీయుల విమోచన కొరకు దైవజనుడైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి దానియేలు గారికి దేవుడు అనుగ్రహించినటువంటి కృప ఏంటంటే ఆ సంగతి తెలుసుకొని బబులోను చెర నుంచి విడుదల పొంది ఇక ఇశ్రాయేలీయులు బయటకు వచ్చి వారి దేశానికి వాళ్ళు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని తెలుసుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి మనసు నిబ్బరం చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. చెప్పండి, ఏమేమి నిబ్బరం చేసుకున్నాడు? మనస్సు క్రీస్తునందు నిబ్బరము చేసుకుని ధైర్యపరుచుకొని ప్రభు పాదాల చెంత ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి దానియేలు గారు ప్రారంభించాడు. హల్లెలూయా. ఈనాడు ఉపవాసం అంటే సరదాగా తాత్కాలికంగా డ్రెస్సులు, తిండే, ఇకపోతే ఉపవాసం అనేసరికి అదేదో గొప్ప కార్యం మన వల్ల కాదన్నట్టుగా పెద్ద ఫీలింగ్ ఇచ్చేసి ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు బతుకుతూ వస్త్రాలలో ఉపవాసం చూపిస్తూ, శరీరంలో కాదు, ఆత్మలో కాదు, వస్త్రాలలో చూపిస్తూ బహుబలముగా 40 రోజులు గడిపిన తర్వాత జీవితానికి ఎంతవరకు అయిపోయిన తర్వాత తాగి తందనాలాడే రకాలు ఈ లోకంలో బహు చలామణి అవుతున్న 40 రోజులు తినాలి. ఉపవాసం అంటే ఏంటో తెలియదు, దాని బలం ఏంటో తెలియదు, దాని అభిషేకం అంటే ఏంటో తెలియదు. ఎందుకు వేసేవారు అంటే వాడు వేసాడు కాబట్టి నేను కూడా డ్రెస్ వేస్తున్నారా అనుకుంటున్నాడు. ఉపవాసం అంటే డ్రెస్సులు వేయటం అనుకుంటున్నాడు. 40 రోజుల తర్వాత భక్తి అవతల పడేసి మళ్ళా ఈడి భక్తి కొనసాగించటం. భక్తి అంటే ఇదేని వాడి అభిప్రాయం. కానీ ఉపవాసం అంటే ఏంటో ప్రభు మనకు తెలియజేశాడు. ఏదైనా ఒక సమస్య కొరకు, ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా విడుదల కొరకు, వారి విడుదల సమయం వచ్చింది. వారు చెరలో నుంచి బయటికి రావాలి, బబులోను నుంచి బయటికి రావాలి, వాళ్ళ స్వదేశానికి వెళ్ళాలి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ స్వదేశానికి, యెరూషలేము వెళ్ళిపోవాలి, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళ పితరుల దగ్గర నుంచి వదిలిపెట్టి వచ్చి 70 సంవత్సరాలు అంటే మాట్లాడండి, 70 సంవత్సరాలు ఇళ్లను వదిలిపెట్టి వచ్చేసారు, చెరగా వచ్చేసారంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎట్లా ఉన్నాయో, ఎవరు ఏమైందో, ఆ ఇల్లు ఏమైందో, ఆ మందిరం ఏమైందో, ఆ పరిస్థితులు ఏమైనాయో, మందిరంలో ధూప వేసేవాడు లేడు, ఆ ఇశ్రాయేల్ దేశంలో ప్రార్థన చేసేవాడు లేడు, ఆ మొత్తం చెరగొని ఇటు వచ్చేసినప్పుడు ఇక ఆ దేశం పరిస్థితి ఏంటి? ఎందుకు దేశం అంతా అలా అయిపోయింది? దీనికి గల కారణం కూడా ఇశ్రాయేలీయులే. దేవుడు ఎందుకు బబులోనుకు అప్పగించాడు? దేవుని ఎదుట సరిగ్గా ప్రవర్తన లేదు వాళ్ళకి, భయభక్తులు కలిగి లేరు, దేవుని విడిచిపెట్టారు, త్రోవ విడిచిపెట్టారు, సమాధానాన్ని వదిలిపెట్టారు, దహన బలు వదిలిపెట్టారు, సన్నిధి వదిలిపెట్టారు, మందిరం వదిలిపెట్టారు. ఇవన్నీ వదిలిపెట్టి తిరిగితే దేవుడు ఊరుకుంటాడా? అంతే.
వేసాడు ఒక ఏత. దేవునికి స్తోత్రం కలుగును గాక. బబులోను రాజు అనేంటి నెబుకద్నెజరుని ప్రేరేపించి అక్కడి నుంచి వచ్చాడు సైన్యం తీసుకొని, వీళ్ళందరినీ చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఓడిపోయారు ఇశ్రాయేలీయులు. ఎప్పుడు మనం బలం తగ్గుద్ది అప్పుడు ఓడిపోతాం. ఎప్పుడు ఆత్మీయతలో పడిపోతాం అప్పుడే బలహీనపరచబడతాం. ఆత్మీయతలో రోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ బబులోను దేశంలో 70 ఏళ్ళు ఉన్నారు. అవతల ఏమైంది? 70 సంవత్సరాలు కొంపలో వదిలిపెట్టి వచ్చినప్పుడు, చెరలోకి వచ్చినప్పుడు నాకు తెలిసి ముసలోళ్ళు అయిపోయి ఇక ఏముంది, ఒక తరమంతా గతించిపోయినట్టే కదా. ఎవడైనా బతుకున్నాడంటే యవనస్తులు ఎవరన్నా కాస్త వయసు మీదకి వచ్చేసి వాళ్ళు కూడా 40-50 సంవత్సరాలకు వచ్చి ఉంటారు. ఇక తిరిగి మరలా వెళ్ళాలి. ఈ విషయంలో దానియేలు గారు దాన్ని తెలుసుకొని, దానియేలు గారు విడుదల సంవత్సరం అని తెలుసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు విడచడానికి నిబ్బరం చేసుకున్నాడంట మనసు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మనసు సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. దేని కొరకు సార్? మా విమోచన, మా విడుదల అంటున్నాడు దానియేలు. ఇశ్రాయేలీయుల విడుదల, ఇశ్రాయేలీయుల విమోచన, దాని కొరకే మరి దానియేలు గారు ఉపవాసం చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. ఉపవాసంలో ఏదో మనం ఆచారంగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం కాబట్టి చేయట్లేదు, కానీ ఆత్మదేవుడు బయలుపరిస్తేనే మనం చేయాలి ఉపవాసం. అది కూడా దేవుడే కూర్చోబెడతాడు ఉపవాసంలో. ఏదో చెయ్యాలి దేశానికి ఉపయోగపడేవి, ఏదో మన ద్వారా, మన ప్రార్థన ద్వారా దేశానికో, రాష్ట్రానికో, సంఘాలకో, సేవకులకు ఏదో ఒక ప్రయోజనం చేకూర్చబడటానికి దేవుడు మనందరినీ ఉపవాసంలో కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఏదో ఒక ప్రయోజనం కొరకే, ఏదో ఒక తన నామానికి ఘనత కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, ప్రయోజనము కొరకే. అంతేగాని ఏది పని పాట లేకుండా కూర్చొని చేయట్లేదు మనం 50 రోజుల ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. ఏదైనా దేవుని పరిచర్యకు, సంఘానికి మేలు కలగాలి. ఇశ్రాయేలీయులందరినీ కూడా ఉపవాసం ఉండటానికి దేవుడు చెప్పలేదు, కానీ మోషేను ఒక్కడిని పిలిచి ఉపవాసంలో కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. అసలు మోషే పైకి వెళ్ళేటప్పటికి ఈ ఉపవాసంలో కూర్చోవాలన్న సంగతి మోషే కూడా తెలియదు. మోషేని దేవుడు ఉపవాసంలో కూర్చోబెడతాడన్న సంగతి మోషే కూడా తెలీదు. వచ్చాడు, కూర్చోబెట్టాడు. ఆయన రావట్లేదు, ప్రార్థనలో కూర్చున్నాడు. దేవుడే అభిషేకం ఇచ్చాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం పడి ఏమీ తినక, ఏమీ తాగక ఉండినటువంటి ఆ శ్రేష్టమైన ఉపవాసం 40 రోజు పూర్తయిన తర్వాత, 40 రోజులు దేవుని సన్నిధిలో బహు బలముగా గడిపిన తర్వాత అభిషేకంతో నింపబడ్డాడు. ఆ చివరి దినాన్ని యేసయ్య ఆ సీనాయి కొండ మీదకి, అంటే ఆ కొన మీదకి, చివరిదనమాట కొండ, ఆ కొన ఎత్తైన కొనది, అక్కడికి వెళ్ళి ఆ కొన మీదకి ఆయన దిగొస్తే, ఆ మబ్బు మేఘం కమ్ముకుంటే, ఆ మేఘంలోకి మోషేని రమ్మంటే అప్పుడు వెళ్ళి ఆయన చూసి, నిదానంగా చూసి ఆయనతో మాట్లాడి 10 ఆజ్ఞల పలకలు ఏంది, లేవీ కాండం ఏంది, నిర్గమ ఏంది, ఆది కాండం ఏంది, ద్వితీయోపదేశ కాండం ఏంది, ఇవన్నీ దేవుడితో ముచ్చటించి మాట్లాడి అవన్నీ తెలుసుకొని అంత జ్ఞానం ఇచ్చి నడిపించి మొత్తం అంటే అన్నీ రాసుకొని తీసుకొని వచ్చేటప్పుడు దేవుని స్తోత్రం. ఇవన్నీ అప్పుడే జరిగాయి. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఈ ఉపవాసం అంటే ఏంటి? ఏదైనా ఒక రివీల్డ్ అవ్వాలి. ఉపవాసం అంటే ఏదో ఒకటి రివీల్డ్ అవ్వాలి. లేదా దేనికోసమో, ప్రయోజనం కోసమో, సంఘం కోసమో, సేవ కోసమో, ఆత్మల రక్షణ కొరకో, దేశం కొరకో, రాష్ట్రం కొరకో, అధికారుల కొరకో, మన ప్రార్థనలు దేనికో దానికి ఉపయోగపడాలి. ఈ ధూపం వేసేది, ఎగదోసేది దేనికి? దేనికో ప్రయోజనం కొరకే. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మన ద్వారా, మన ప్రార్థనల ద్వారా దేశానికి కానీ, మనకి కానీ, సంఘానికి కానీ, ఆత్మల రక్షణకు కానీ దోహద పడతాయనే కదా దేవుడు కూర్చోబెట్టింది ఉపవాసంలో. డబ్బులు ఎక్కువై స్టార్ట్ చేసామా ఏంది ఉపవాసాలు? ఏమీ లేక దీనమైన స్థితిలోనే ఉపవాస దినాలు మనం ప్రారంభించుకోలేదా? హల్లెలూయా. ప్రతి సంవత్సరం లక్షల మన దగ్గర ఉంచుకొని స్టార్ట్ చేస్తున్నామా ఏమి? హల్లెలూయా. కాదు కదా. ఏదైనా ఒకటి రివీల్డ్ కోసం, బయలుపరచబట్టం కోసం, లేదా దైవ చిత్తం తెలుసుకోవటం కోసం. ఇప్పుడు దానియేలు గారు దేవుని చిత్తం ఏంటి ఇశ్రాయేలీయుల మీద? ఇప్పుడు యెరూషలేము వెళ్ళాలి కదా, మేము వెళ్ళాలా వద్దా, మాకు ఎట్లా, మేము జవాబు ఎలా పొందాలి? దేవుడే మాకు జవాబు ఇవ్వాలి, దేవుని యొద్ద నుంచి మాకు జవాబు రావాలి. దేవుడు మాకు ఏదైనా తెలియజేస్తే కదా మేము అవతలకి వెళ్ళేది. ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని మాట ఏంటో అది తెలుసుకోవటం కోసం మోకరించి ఉపవాసంలో బూడిద పోసుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. ఏమవుద్దో తర్వాత, మా గతి ఏమయ్యా, మా పరిస్థితి ఏంటయ్యా? పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు ఎంత శక్తివంతమైనవో తెలుసా? నేను మీకు మోషే గురించి, యెహోషువ గురించి, అవునా, యెహోషాపాతు గురించి, అవునా, అబ్రహాము చేసిన ప్రార్థన విజ్ఞాపనల గురించి ఇప్పటి వరకు పరిశుద్ధుల ప్రార్థనలు మనం ధ్యానం చేస్తా వచ్చాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పట్లే. నేను అరవటమే కానీ మీరు స్తోత్రం చెప్పరు. హల్లెలూయా. సంఘస్థులందరూ గట్టిగా స్తోత్రం చెప్తే అది సింహం గర్జించినట్టు ఉంటుంది. సైతాను గాడు భయపడి ఉలిక్కిపడి పారిపోతాడు ఈ చుట్టుపక్కల ఆడనుంటే.
మన దగ్గర కాదు, మన దగ్గరకు వచ్చేది ఆ ధైర్యం వాడికి లేదులే. కానీ మన స్తోత్రాలు సింహం స్వరంలో, సింహం గర్జిస్తే ఎట్టుంటుంది అట్టుంటుంది వాడికి. స్తోత్రం చెప్పట్లా మీరెవరు? ఒరు బాబు, వీళ్ళు కొద్ది మంది ఉన్నా కానీ అందరూ సింహాలు రా బాబు అనుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈ పిల్లి కోతలు ఎవరాలు మన దగ్గర సెల్లవి, ఇది పెంతుకొస్తు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సో ఇక్కడ మీరు ఆలోచించండి ప్రియులారా, సర్వశక్తి గల దేవుడు ఇశ్రాయేలీయుల విమోచన కొరకు కనిపెట్టమని దానియేలుకి గ్రంథముల వల్ల తెలుసుకొని మోకరించి ఉపవాసం గోనెపట్ట కట్టుకొని కన్నీరు విడిచి మనస్పూర్వకంగా ప్రార్థన విజ్ఞాపన చేయడానికి పూనుకున్నాడు. హల్లెలూయా. ఏదైనా ఒకటి రివీల్డ్ అవ్వాలి దేవుని యొద్ద నుంచి. ఉపవాసం దేనికుంటున్నాం? నీ ఆశీర్వాదం కోసం కావచ్చు, నీ ఆత్మీయ మేలు కొరకు కావచ్చు, నీ కుటుంబ క్షేమం కొరకు కావచ్చు, దయ్యాల నుంచి విడుదల కొరకు కావచ్చు. ఏదైనా ఒక మేలు కోసం నువ్వు ఉంటున్నావు, మంచిదే, కాదంటలేదు, మంచిదే. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆత్మీయతలో ఎదగాలి. కానీ దేవుని రాజ్యానికి నువ్వు చేసే ఉపవాసం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అది ఫస్ట్ దేవుడు చూసేది. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన వల్ల దేవుని రాజ్యానికి ఏమైనా ఉపయోగం కలుగుతుందా? దేవుని రాజ్యానికి ఏమైనా ప్రయోజనం ఉందా? అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నీ సొంత దానికోసం కంటే కూడా ఇప్పుడు మనం పెట్టుకున్న ధూపవేదిక ప్రార్థన అంశాలు మనం చేస్తే నిశ్చయముగా ఆశీర్వదించబడతాం, నిశ్చయముగా దీవించబడతాం మనం. హల్లెలూయా. నెమ్మది సమాధానం 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడలేదా? 2 మొదట. ఇప్పుడు చూడండి, అందరూ చెప్పండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? కొన్ని దినాలు 10 రోజులుగా పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధుల విజయాలు. ఇంకోటి ఏంటి? పరిశుద్ధుల ఆత్మతో చేసిన ప్రార్థనలు. హల్లెలూయా. ఇవన్నీ 3 రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం పరిశుద్ధుల విజయాలకు వెళ్ళాల, పరిశుద్ధుల ఆత్మతో చేసిన ప్రార్థనల సబ్జెక్ట్లోనే ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ అసలు మొదట చేసినటువంటి ఈ ప్రార్థనలో దానియేలు గారి అంశం ఏంటి? ఆయన ఏ అంశం పెడితే దేవుడికి కనికరం వచ్చిందంటావు? అది మనం తెలుసుకోవాలి. ప్రార్థన విజ్ఞాపనలో లొడ చేయటం కాదు. అసలు ఏం చేయాలి, ఏ సబ్జెక్ట్ చేయాలి, ఏ ఉద్దేశంతో చేయాలి, ఏ అంశం కొరకు చేయాలి, అది చేయాలి. ముందు అసలు ఆ క్రమం అలవాటు అవ్వాలి. ఆమేన్. చదవండి ఇప్పుడు 4వ వాక్యం. అదిగో ఫస్ట్ కన్ఫసింగ్. అందరు చెప్పండి ఇంగ్లీష్లో కన్ఫసింగ్ అనండి. కన్ఫసింగ్. ఓ అయ్యా, తెలుగులో చెప్పండి. ఒప్పుకొనుట. చెప్పండి, ఒప్పుకొనుట. ఇంతమంది ఉన్నారు, 4 స్వరాలు వినపడుతున్నాయి ఏందండి? చెప్పండి స్వరం ఎత్తి. ఒప్పుకొనుట. హల్లెలూయా. ఇప్పుడు ఒప్పుకొనుట అంటే దేన్ని ఒప్పుకోవాలి? అంతకుముందు ఇశ్రాయేలీయులు చేసిన అతిక్రమం, పాపం, దోషం, వ్యతిరేకతలు, తిరగబడినవి అన్నీ ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇశ్రాయేలీయులు ఏం పాపం చేశారో, ఏం దోషం చేశారో, ఏ వ్యతిరేకత చేశారో అవన్నీ కూడా ఈతడు ఒక్కడు ఉపవాసం ఉండి గోనె పట్టేసుకొని ధూళి తల మీద పోసుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? చదవండి. అస్సలు పదాలు ఎంత అద్భుతమైన పెట్టాడండి ప్రార్థనలో. గొప్ప పదాలు వాడాలి ప్రార్థనలో, కాదని నేను అంటలా, వాడాలి. అలాగని గొప్ప పదాల మీదే దృష్టి పెట్టడం ఏమిట్రా? అదే తప్పు. గొప్ప పదాలు ప్రార్థనలో వాడటం మంచిదే, వాడాలి. మన దేవుడు గనుడు గనుక, భీకరుడు, సైన్యములకు అధిపతి, ఘనుడైన దేవుడు, ఎన్ని పెట్టాలి. కానీ అయ్యే అనుకుంటూ కూర్చోబాకంటున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పు. సబ్జెక్ట్ ఏంటంటే ప్రార్థన ఎట్లా చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈయన విడుదల కొరకు ఎలా ప్రార్థన చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రార్థనలో ఏ అంశం పెట్టాడో చెప్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే 4వ వాక్యంలో ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏంటంటే, ప్రభువా ప్రభువా మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేయువాడా. హల్లెలూయా. అసలు ఏంటి సార్ ఈ సబ్జెక్ట్? అసలు ఏంది సార్ అసలు ఈ అంశం? అసలు ఈ ప్రార్థనలో ఆయన వాడిన ఈ మాట, ఈ లైన్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. భీకరుడు వగుదేవా అని చెప్పి ఏమన్నాడంట? నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. హల్లెలూయా.
ఏందండి, కృపని జ్ఞాపకం చేస్తాడంట. ఆజ్ఞలు అనుసరించే వారి కోసం తన కృపను, ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుంటాడంట. ఇప్పుడు చూడండి, నిజమే, దేవుని దగ్గర ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, అయ్యా నువ్వు అప్పుడు ఇట్లా వాగ్దానం చేసావుగా, దాన్ని నెరవేర్చవా నాయనా అని అడగటం తప్పే ఉంది. హల్లెలూయా. అంటే నెరవేర్చమని అడుగుతున్నాడు దానియేలు ఇక్కడ. నీవు నీ కృపలను జ్ఞాపకం చేసుకో, మా పితరులకు మీరు వాగ్దానం చేసినవన్నిటిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ప్రార్థనలో నిజమే అలా అడగచ్చా? అడగాలి. మీ పితరులు ఎవరైనా కానీ, ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీకు మేలు కలిగేది, వాళ్ళ ఫలం మీరు పొందేవాళ్ళు. పోనీ ఇప్పుడన్నా మీరు తెలుసుకొని మీరు కరెక్ట్గా ఉండి మీరు ప్రార్థనలో ఉండి ఆ తర్వాత మీ జనరేషన్లో వాళ్ళన్నా ఆ ప్రతిఫలం పొందాలిగా. దేవుని స్తోత్రం. మరి అలాగన్నా బతకాలిగా. ఇప్పుడన్నా పర్ఫెక్ట్గా. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అలాంటి ద్వారం తెరచునుగాక. హల్లెలూయా. ఇక్కడ నీ ఆజ్ఞలు అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధన నీ కృపను జ్ఞాపకం చేయువాడా. ఆజ్ఞలు అనుసరించి నడిచే వారి ఎడల నువ్వు జ్ఞాపకం చేస్తాడ, కృపను జ్ఞాపకం చేస్తాడంట. ఆయనే జ్ఞాపకం చేస్తాడంటే నా కృప ఎలా ఉంది నీ మీద అని. ఎవరి ఎడల? ఆజ్ఞను అనుసరించే వారి ఎడల. ఈ పదాన్ని దానియేలు గారు ప్రార్థనలో పెట్టి స్టార్ట్ చేశాడు ఇక ప్రార్థన. దేవుని స్తోత్రం. అసలు ఆదిలోనే అద్భుతమైన పదాన్ని పెట్టాడు. హల్లెలూయా. నీ కృపలను జ్ఞాపకం చేసుకునేవాడా. కంటిన్యూ. పాపులము దుష్టులమైతిమి. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. చెడుతనమందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము. ఆమేన్. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏ పాపం చేశారో దాన్ని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు ప్రార్థనలో. వాళ్ళందరూ ప్రార్థన చేయట్లా, పాస్టర్ గారు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. మాట్లాడలేదేంటి? ఎవరు ప్రార్థన చేయట్లేదంట, పాస్టర్ గారు ఒక్కడికే ఈ భారం వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. తెలుసుకున్నాడు ఆయన, అయ్యో విడుదల సంవత్సరం ఇది, ఇప్పుడు మేమంతా బయటికి వెళ్ళాలి, మరి ఇది నాకు తెలిసినట్టునే ఈ విషయాన్ని ఎక్కడ బయట రివీల్ చేయలేదులే కానీ ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ఏం ఒప్పుకున్నాడు? మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకు యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను మేము ఆలకింపలా, వినలా. ఎప్పుడుది ఇది? ప్రారంభంలో 70 ఏళ్లకు ముందు. మేము వినలా నీ మాట, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి రాజుకు అప్పగించావు. బబులోను దేశ రాజు చెరకి నెబుకద్నెజరుకి మమ్మల్ని అప్పగించావు. మాట వినలేదు కాబట్టి దేవుడు అప్పగించాడంట ఇశ్రాయేలీయుల్ని. దేవుడు అంటే ఆల్వేస్ ఎలా ఉండాలని కొంతమంది కోరుకుంటారు తెలుసా? ఆల్వేస్ బ్లెస్సింగ్. అట్టేం ఉండదు యేసుప్రభు దగ్గర. నేను నిన్నే చెప్పా కొంతమందికి, దీపం కాలింది బంగారపు కత్తిరి పెట్టి కచ్చేస్తాడమ్మా అని. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు యేసుప్రభుని సరిగ్గా అర్థం చేసుకున్నామా? దేవుడే కరుణామయుడే, దయామయుడే, వాత్సల్యపూర్ణుడే, ప్రేమామయుడే, ఇంకేమున్నాయి అవన్నీ. కానీ కత్తిర కూడా ఉంది చేతిలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి అర్థం కాల. గుడారం, ప్రత్యక్ష గుడారములు, లేవీకాండ 24 అధ్యాయం 1 నుంచి 4 వరకు నేను ధ్యానం చేస్తున్నాం. దీపవృక్షం ఉందాడ, ఆ దీపం ఒత్తి కాలిపోయి నుసుగట్టిపోతే ప్రత్యక్ష గుడారంలో వస్తువుల్లో దాన్ని కత్తిరించడానికి, కాలిపోయిన ఒత్తిని కత్తిరించిన బంగారపు కత్తిరకు తయారు చేసి పెట్టారు. బంగారపు కత్తిర. దాంతోనే ఇక్కడ విషయం ఏంటంటే అక్కర్లేని అన్ని, పనికిమాలిని అన్నీ కూడా తీసేసుకోవాలంటే వాక్యం అనబడిన కత్తెరతో కట్ చేస్తాడు అంటున్నాను. హల్లెలూయా. అక్కర్లేనివన్నీ వాక్యం కట్ చేస్తుంది. హల్లెలూయా. నేను కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఇక్కడ మీరు గమనించండి, దానియేలు గారు ఏం ఒప్పుకుంటున్నాడు? ఆ జనులు, యూదా జనులు చేసినటువంటి తిరుగుబాటుని, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, కన్ఫెసింగ్ చేస్తున్నాడు. యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలు నీ విధులను అనుసరించుట మాని పాపులము దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఇదండి కారణం.
ఆజ్ఞలు వదిలిపెట్టారు, చర్చ వదిలిపెట్టారు, సమస్తాన్ని వదిలిపెట్టారు, దేవుని కూడా వదిలిపెట్టారు. ఇప్పుడు అలా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల విషయమై దేవుడు చాలా బాధపడుతున్నాడు. మరి నేను మిమ్మల్ని ఎందుకు విడిపించాను? మీ పితరులకు నేను ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను కట్టించిన మందిరం ఏంటి? మీకు ఇస్తున్న దీవెనలు ఏంటి? మీరు పొలంలో దీవించబడతారు, బయటకు వస్తే దీవించబడతారు, ఎటు వెళ్ళినా దీవించబడతారు, మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు, మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరింపజేసి మీ నామాన్ని గొప్ప చేసి భూతికి అంతల వరకు మీ పేరు మారుమోగేలా చేసి పేరును మంచి ఖ్యాతిని మంచి పేరును తీసుకొచ్చి మిమ్మల్ని ఘనపరిచి ఎంత ఘనంగా చేస్తుంటే మీరు నన్ను విడిచిపెట్టడానికి ఎంత తొందరపడ్డారు ఇశ్రాయేలీయులు. ఇన్ని వేలు చేసేవారిని ఎవరైనా వదిలిపెడతారు అసలు? మరి వీళ్ళు వదిలిపెట్టారు. అందుకే దేవుడు తీసుకెళ్లి బబులోనికి అప్పగించాడు. అందరు చెప్పండి, ఒక తప్పు చేస్తే దానికి స్వరమేతండి ఏందండి మీరు? ఒక తప్పు చేస్తే దానికి పర్యవసానం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ నచ్చకపోవచ్చు ఈ మాట, నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాక్యం. మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి దరిద్రంతో కడిగేసుకుంటే నెంబర్ 1 తిరుగులేదు. ఒప్పుకుంటాడు ఆయన, తీసుకుంటాడు, పరలోకాన్ని తీసుచేస్తాడు. కిరీటం కూడా ఇతడు అవసరమైతే కిరీటం కూడా పెడతాడు పరలోకంలో. అంత ప్రేమించే దేవుడు ఆయన. ఆయన దగ్గర ఆజ్ఞ ఉన్న మాట నిజమే, కిరీటం ఉన్న మాట కూడా నిజమే. ఆయన దగ్గర ఆజ్ఞ ఉన్న మాట నిజమే, ఆయన దగ్గర కత్తిర ఉన్న మాట కూడా నిజమే. మీ అందరికీ యేసుప్రభు అంటే కోపం వచ్చేద్దాం, నేనంటే కోపం వచ్చేస్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎవరి మీద కోపడ్డా లేకపోతే ఎవరికి మీద ఉపయోగం ఏంది సార్? అసలు లేదు. కాబట్టి చక్కగా వాక్యం విని దాన్ని అనుసరించడమే. ఇది ఒప్పుకుంటున్నానంటే కత్తిరించేసాడు, ఒప్పుకున్నా, ఎక్సలెంట్, మారిపోయినందుకు వందనాలు, ఆమేన్. నువ్వు మారితే వందనాలు, మారకపోతే ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాం. దర్శించేది ఆయన, నిన్ను మహిమపరిచేది ఆయన, నీకు కృపనిచ్చేది ఆయన, నిన్ను ప్రేమించేది ఆయన, నిన్ను క్షమించేది ఆయన, నిన్ను హెచ్చించేది కూడా ఆయనే. హల్లెలూయా. తండ్రి కుమారుడిలో ఏం చేస్తాడో సేమ్ అలా ఆయన కూడా అలాగే చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేశారండి. ఆ తిరుగుబాటుని ఈయన ఏం చేస్తారంటే ప్రార్థనలో ఒంటరిగా ఒప్పుకుంటున్నాడు. వాళ్ళ తిరుగుబాటుని నేను ఒప్పుకుంటున్నాను, వాళ్ళు నిజమే తప్పు చేశారు, ఆ తప్పు నాదిగా ఎంచు, నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నేను ఇప్పటికీ నా ప్రార్థనలో ఈ అంశం చేస్తూనే ఉంటా. మా ఇంటి వారి దోషములన్నీ క్షమించండి, మా బ్రదర్ ఇంటి వారి దోషములన్నీ నా దోషములుగా ఎంచండి, మా ఇంటి వారి దోషములన్నీ నా దోషములుగా ఎంచండి, నన్ను క్షమించండి, నా మీద వేసుకున్న ప్రభువును క్షమించండి, నీ సన్నిధికి వచ్చాను, నేను బతిమలాడుతున్నాను అయ్యా అని చేస్తాను నేను ప్రార్థన. నిజంగా వాళ్ళు చేశారు లేదు నాకు తెలీదు, కానీ యోబులాగా చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారు? అసలు చేస్తున్నారా? సో లార్డ్ ఐఎమ్ సో పర్ఫెక్ట్, ఎక్సలెంట్ అంటున్నావా? దేవుడు మీ కన్నులు తెరిచినగాక. హల్లెలూయా. అవతల వాళ్ళ ప్రార్థన మీదేసుకొని, వాళ్ళ పాపం మీదేసుకొని, వాళ్ళ బాధ్యతలు మీదేసుకొని, వాళ్ళని క్షమించమని నీ మీదేసుకొని నువ్వు క్షమాపణ అడిగి కన్నీటితో వేడుకొని నాకేం పని సార్ అని అంటే అట్లా. వారి దోషములన్నీ నా దోషములుగా నేను ఒప్పుకుంటున్నానని దానియేలు గారు ఒప్పుకున్నాడు కనుక ఇశ్రాయేలీయులు తప్పించబడిన. ఒక్కడు నిలబడ్డాడు రా ఈ యొక్క బబులోను దేశంలో నా కొరకు, నా ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడు ఒక్కడు దొరికాడు అనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేశం పాడైన స్థలంలో నిలుచుటకు బద్దలైన సందులు నిలబడి ఎవరైనా నిలుచున్నారంటే, ఎవరైనా ఉన్నారంటే నేనున్నాను అంటున్నాడు ఇక్కడ దానియేలు. హల్లెలూయా. ఆ దేశం పాడైపోయింది. ఆ పాడైపోయిన దేశం అక్కడ ఎవరు ఆరాధన చేయట్లా, మందిరాన్ని దగ్గర ఎవరు వెళ్ళట్లా, మందిరం పాడుదెబ్బగా అయిపోయింది, అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోయినాయి, ఎవడో కొంపలో లేడు, అందరూ మొత్తం బానిసలుగా ఉండిపోయారు. మరి ఇదంతా తిరిగి మళ్ళా దేశానికి వెళ్ళటానికి, తిరిగి మళ్ళా కలకల్లాడటానికి, ఇశ్రాయేల్ దేశం దీవించబడటానికి, మరలా ఆ పూర్వ వైభవం రావటానికి ఎవరు బాధ్యతలు తీసుకుందంటే దానియేలు. మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. వారి దోషమును నా దోషముగా ఎంచుకుంటున్నాను, క్షమించు నాయనా అని. ఆమేన్. ప్రార్థన అంశంలో పరిశుద్ధులు చేసిన ఈ ప్రార్థనలో, ఆత్మతో వాళ్ళు చేసిన ఈ ప్రార్థన ఎంత లోతుగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. సేమ్ మనం కూడా అలాగే చేద్దాం ప్రార్థన, తప్పే ఉంది. ఇంకా పరలోక ప్రార్థన కాడే ఉంటావా చెప్పు, ఏబిసిడి కాడ లోతైన ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, అందరూ లోతైన ప్రార్థన చేయాలనండి. నేను ఒక్కొక్కటిగా వివరిస్తుంటాను. ఇంకా పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి, అవన్నీ ప్రకటించడానికి దాదాపు మనకి నేను గుడ్ ఫ్రైడే దాకా చెప్తాను.
హల్లెలూయా. గుడ్ ఫ్రైడే దాకా వెళ్ళిపోతాయి. అంతమంది పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు ఇందులో ఉన్నాయి. మీరు చాలా ధన్యులు, అసలు చాలా 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 ధన్యులు. దేవుని స్తోత్రం. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్ చాప్టర్ 9 verse 6. ఇదంతా ఇశ్రాయేలీయులు చేశారంట, తిరుగుబాటు చేసిన వారు. అందరూ చెప్పండి ఆ మాట. అట్లా కాదు, ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసేరి. ఇప్పుడు ఇది ఒప్పుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో కూడా చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే సహవాసం మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, లేకపోతే సేవకుడి మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, ఇంట్లో తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా అసలు పూర్తిగా దేవుడి మీద కూడా తిరుగుబాటు చేసే జనం ఉన్నారు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. హల్లెలూయా. యు మస్ట్ బి ప్రే ఫర్ దట్. హల్లెలూయా. నువ్వు దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. తిరుగుబాటుని మనం సహించకూడదు. దేవుని మీద తిరుగుబాటు చేసినా అతన్ని మనం ఏమనకపోయినా ప్రార్థన మాత్రం అతని గురించి చేయాలి. హల్లెలూయా. అతడు ఖచ్చితంగా ఒక రోజున ఆ ప్రార్థనకి మారి తీరుతాడు ఎప్పటికైనా. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ప్రార్థన సజీవమై ఉంటుంది, అది సువర్ణ పాత్రలో దాచబడుతుంది, ఒక రోజు దానికి జవాబు వచ్చి తీరుతుంది. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. మేము పాపులం, తిరుగుబాటు చేశాం, మేము నిజంగానే దోషులం ఒప్పుకుంటున్నాం అంటున్నాడు దానియేలు. వి కన్ఫెసింగ్ ఆల్ అవర్ సిన్స్. మా ప్రతి దోషాన్ని ఒప్పుకుంటున్నాను. మీరు అందరూ ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను పాపిని, నేను దోషి, నేను ఆ మాట అనకుండా చేయబాకండి. మనం ఖచ్చితంగా చేయాలి, ఆ పదాన్ని అనాలి. నేనేం తప్పు చేశానండి అనంటే అట్ట చూపు ద్వారా, మాట ద్వారా, చేత ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, నడవడిక ద్వారా ఎక్కడో జరిగి ఉంటుంది. ఒకవేళ జరగకపోయినా అసలు పాపులమేగా మనం. దేవుని స్తోత్రం. కానీ క్రీస్తు యొక్క మహాకృపను బట్టి మనం ఏమయ్యాం? పరిశుద్ధపరచబడ్డాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 6లో ఏమంటున్నాడు? నీ చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారమో. ఏముంది వాళ్ళ దగ్గర? చెడుతనం. మరి ఇంత ఘోరమైన ఏమి ఉంటే దేవుడు అప్పగించుకొని ఉంటాడా చెప్పండి? వీళ్ళకి బుద్ధి రావటం కోసమే అప్పగించాడు. ఆమె అందరు చెప్పండి, ఒక శిక్ష బుద్ధి కొరకేనండి. రైట్. ఇప్పుడు 7th చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను తిరుగుబాటు చేసిన వాళ్ళం బాబు, సిగ్గులేదు మాకు. ఏంది? మా ముఖం వికారం అయిపోయింది. మేము నీ మీద తిరుగుబాటు చేసాం కాబట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమావు. అవతల పోండ్రా, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండ్రా, నువ్వు నా ముందు నుంచి లేనురా మీరని చెప్పి. అని దేవుడికి ఇంత కోపం ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. ఎంత ఆశీర్వదిస్తాడో, ఎంత పేషెన్సీగా ఉంటాడో, ఎంత ఓపికగా ఉంటాడో కత్తెర కూడా తీస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లేకపోతే మన వాళ్ళంతా ప్రేమామయుడు అని చెప్పి అలాగే ఉండిపోయినా కానీ శిక్ష విధించుకుని ఉంటాడా? జడ్జిమెంటే లేదా? మాట్లాడండి. అసలు ఎందుకు పెట్టాడు మరి? ఇది ఉందిగా, తీర్పు దినం ఉందా లేదా? ప్రతోడికి మర్చిపోయారేంటి మరి ఉపాసాల్లో పడి? అది ఎప్పుడు గుర్తుండాలి మనకి. అమ్మో, తీర్పు దినం అనేది ఒకటి ఉందని. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి నిలబడినప్పుడు మొత్తం బుక్స్ అన్ని ఓపెన్ చేస్తాడు, మొహం తెల్లబోకుండా చూసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఏమన్నా అనుకోండి, వాస్తవాలు చెప్తామంతే. హల్లెలూయా. కాబట్టి సకల దేశములకు తరిమేశాడంటే వీళ్ళందరినీ. వీళ్ళు వెళ్ళిపోయి బానిసలుగా బతుకుతున్నారు ఇశ్రాయేలీయులు. తర్వాత సిగ్గులేదు మాకు. అందరు చెప్పండి ఆ మాట. ఇశ్రాయేల్ అన్న మాట చెప్పండి, సిగ్గులేదు మాకు. వాళ్ళన్న మాట చెప్పండి సార్. మీరేం సార్ తెగ ఫీల్ అయిపోతున్నారు? అహో, ఈ డైలాగ్ మీకు వర్తించింది అనుకుంటున్నారా? మీకెందుకు వచ్చిందండి? అక్కడ వాళ్ళ గురించి దానియేలు గారు అంటాడు, మాకు సిగ్గే తగ్గి ఉన్నది, మాకు సిగ్గులేదయ్యా అంటున్నాడు. నువ్వు ఎంత చెప్పినా కానీ మేము వింటలేదు ప్రభువా. అది మాకు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి మరలా నీ కృపనేమని అడగడానికి మాకు సిగ్గే తగ్గి ఉన్నది. చిచ్చి అసలు కొంచెం కూడా సిగ్గులేదు మాకు అని అంటున్నాడు దానియేలు గారు. ఏది? ఇది ప్రార్థనలో పెట్టాడు. ప్రార్థనాంశం ఇది. నాకు నిజంగా సిగ్గులేదు ప్రభువా, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు ప్రభువా. మా జనులైనటువంటి ఇశ్రాయేలీయులు మా మాట నీ మాట వింటలేదు ప్రభువా. ఎన్నిసార్లు చెప్పినా కానీ లోబడట్లేదు ప్రభువా, లోబడట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినను, లోబడినవాడు హఠాత్తుగా మరణం వస్తుందంట.
ఎన్నిసార్లు చెప్పినా లోబడిన వాడికి హఠాత్తుగా మరణం సంభవించినని లేఖనంలో ఉంది. దేవుని మాటకు లోబడితే మంచిది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. మాకు సిగ్గే తగ్గి ఉన్నది, సిగ్గు లేకుండా పోయిందయ్యా మాకు. మమ్మల్ని క్షమించిన ఆయన దానియేలు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన అంశంలో ఈ అంశాన్ని పెట్టాడు. కెన్ యూ రీడ్ ఇట్ కంటిన్యూషన్? ఆయన ప్రార్థన ధ్యానం చేద్దాం. మా ముఖము చిన్నబోనట్లుగా రాజుల కాడి నుంచి మా అందరికీ సిగ్గే తగి ఉన్నది. సిగ్గుపడుతున్నాం ప్రభా, మేమేనా ఇలా చేసింది, మేము ఎందుకు నీ దృష్టికి ఇలా చేసామో తెలియట్లేదు ప్రభా, మాకు సిగ్గే తగి ఉన్నది నాయన, మేము సిగ్గుపడుతున్నాం నాయన ఇలాంటి తప్పు చేసినందుకు అని దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడంట అంశంలో. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్. ప్రార్థన అంశంలో ఇది ఎప్పుడైనా పెట్టారా మీరు? ఈ లైన్ ఎప్పుడైనా పెట్టారా అంటున్నా. అయ్యా నువ్వు క్షమించే దేవుడు అయ్యా అన్నా కానీ కృపాక్షమాపణ గల దేవుడనే అర్థం వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? నా వైపు చూడండి. ఇక ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ దేవుని దగ్గర ఇక్కడ ప్రార్థన చేస్తూ దానియేలు గారు ఏమంటున్నాడంటే, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు అనేది ఆయనకేగా చెప్తుంది. ప్రార్థనలో ఈ అంశాన్ని ఆయనకే చెప్తున్నాడు. అంటే అయ్యా నీవు కృపా క్షమాపణలు గల దేవుడవు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? నువ్వు క్షమించే దేవుడవు కదా. పాయింట్ అర్థమైందా? ఏంటంట, నీవు క్షమించే దేవుడవు కదా అని ఇండైరెక్ట్గా ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇండైరెక్ట్గానే ఆయనకు అర్థమవునట్లుగా, అయ్యా క్షమించే దేవుడవు అనుకుంటున్నానయ్యా, నిజమే మేము ఒప్పుకుంటాం ఆ దోషములు, క్షమించే దేవుడు అని ఒప్పుకుంటున్నావయ్యా, నువ్వు కృపాక్షమాపణ గల దేవుడు అయ్యా, మాకు సహాయం దయచేయ్యా అని రిక్వెస్ట్ చేస్తున్నట్టుంది అక్కడ. ఆమేన్. అంతే కదండి. ఇప్పుడు ఏం చేయాలి? క్షమాపణ వేడుకోవద్దా? చేసిన తప్పును బట్టి మరి క్షమాపణ వేడుకోవాలి. అందరూ చెప్పండి పరిశుద్ధుల ప్రార్థనలు. చెప్పండి, అందరూ చెప్పండి పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఆయన పెట్టిన అంశం నువ్వు క్షమించే దేవుడు అని. ఏంటనేది? క్షమించే దేవుడు. ఇప్పుడు వీళ్ళందరికీ క్షమాపణ రావటం కోసం ఒక్కడు నెత్తి మీద వేసుకున్నాడు భారం అంతా. ఆమేన్. ఓకే, లెట్స్ రీడ్, కంటిన్యూషన్ చేద్దాం. కానీ అంటే ప్రవక్తలు చెప్పిన మాట వినండ్రా అని దేవుడు చెప్తే మేము వినలేదు, ఇది మా తప్పే, దీన్ని కూడా క్షమించండి అంటున్నాడు. అసలు ఒప్పుకోవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అమ్మా వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించండి అమ్మా, వినండి. దాసుల ద్వారా ప్రవక్తల ద్వారా ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నిటినీ జనములు పాటించగా తిరుగుబాటు చేశారంట. మాట వినలేదంట. సేవకుల మాట, ప్రవక్తల మాట వినలేదంట ఇశ్రాయేలీయులు. దాని గురించి ఇక్కడ అంటున్నాడు, ఇచ్చిన వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు. మేము దేవుని మాట వినలేదు. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19 నుంచి. అందరు చెప్పండి, మాట వినుట శ్రేష్టము అనండి.
ఎవరయ్యా ఆయన? సౌలు. సౌలుతో సమూయేలు ప్రవక్త గారు చెప్తున్న మాట. ఎవరితో అండి? సౌలుతో సమూయేలు ప్రవక్త చెప్తున్న మాట ఏంటది? అదిగో సౌలు అంట యెహోవా మాట వినక. ఇక చాలా మాట. దేవుడి మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారండి జనం? ఆయన మాటకు వినొద్దండి, ఆయన మాటకు లోబడద్దండి మనం అందరం? వాక్యంలో ఏముందో, ఆయన ఏం చెప్తున్నాడో అది వినాలి కదండి మనం అందరం. ఆయన మాటకు లోబడాలి కదండి. ఇక్కడ సౌలు దేవుని మాట వినలేదంట. చదవండి. అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలం చేసి తిని. అయితే అరే మొత్తాన్ని ఆ అమాలేకులు ఆ దేశంలో ఉన్న మొత్తాన్ని హతం చేసిరారా? వాళ్ళంతా భయంకరమైన రాక్షస సంతానం, వాళ్ళంతా ఈ భూమి మీద ఉండకూడదు, వాళ్ళంతా భయంకరమైన ప్రజలు, మొత్తాన్ని తీసేరా, మొత్తం సమూల ధ్వంసం చేసి యుద్ధం చేసి అసలు భూమి మీద తుడిచిపెట్టేమన్నాడు సౌలుతో. కానీ దేవుడి మాట వినకుండా నచ్చిని మొత్తం తెచ్చి కొంపలో పెట్టుకున్నాడు. గొర్రెలు గొడ్లు మస్తు మంచిగా కనపడ్డి బలి పెట్టాని, బలి కోసం అవసరం అవుతుంది. దేవుడు ఏమన్నాడు? అక్కడి నుంచి ఏది తేవద్దన్నాడు, ఏది ముట్టుకోవద్దన్నాడు. అది శపించేశాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, నేనది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే దేవుడు చేయొద్దన్నాడు, వద్దన్నాడు, దాన్ని తెచ్చుకోవటం అంత అవసరమా? అంటే దేవుని మాట నువ్వు ఆయన వద్దన్నాడు కానీ ఏం చేశాడు? ఈ కంటికి ఇంపైనవి బాగున్నాయని తీసుకొచ్చి కొంపలో పెట్టేసుకుంటే అట్లా? అది మంచిది కాదు. మాట విననట్లది. ఓ మాట అంటాడు అక్కడ, చదవండి. పైగా అక్కడ ఏమంటాడంట? నీ దేవుడైన యెహోవాకు అంటున్నాడు. మరి నీ దేవుడు కాదా సౌలు? సౌలు నీ దేవుడు యెహోవా కాదా? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పణ కోసమే తెచ్చాను నేనేదంట. అంటే మరి నీ దేవుడు కాదా? ఎంత వ్యతిరేకం మాట మాట్లాడుతున్నాడు అప్పుడే. సింహాసనం ఎక్కిన దగ్గర నుంచి, సింహాసనం ఎక్కాడు, కుర్చీ ఎక్కాడు, అక్కడి నుంచి మదం ఎక్కువైపోయింది, గర్వం ఎక్కువైపోయింది, నెత్తికొక్కేసి నీ కళ్ళు. నీ దేవుడైన యెహోవాకు అంటాడు. మన దేవుడైన యెహోవాకు అనాలిగా. తర్వాత ఏమైంది చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి ఇక్కడ దానియేలు గ్రంథంలో దేవుడికి ఎందుకు కోపం వచ్చింది అంటాడు దానియేలు గారు? దేవుని మాట నీ మాట మేము వినలేదు, ఇశ్రాయేలీయులైన మేము నీ మాట వినలేదు, అందుకు తీసుకెళ్ళి బబులోని చెరకు అప్పగించావు మమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. మాట వినటం శ్రేష్టం. ఇశ్రాయేలు దేవుని పిల్లారా, సంఘానికి వస్తున్న దేవుని పిల్లారా, మీరందరూ దేవుని మాట వింటున్నారా? దేవుని మాటకు లోబడతారా? దేవుని స్వరానికి విని ఖచ్చితంగా మీరు ఆ మాటకు లోబడతారా, తిరగబడతారా? మీరంతా లోబడే వాళ్ళైతే, మీరు నేర్చుకున్నది వాక్యమే అయితే, ఆ వాక్యంలో ఉన్న ఒబీడియన్స్ని, ఆ వాక్యంలో ఉన్న విధేయతని, ఆ వాక్యంలో ఉన్న శక్తిని మీరు ఆశ్రయించినట్లయితే మీరు ఎంతవరకు మార్పు వచ్చింది? హౌ మచ్ యూ కెన్ చేంజ్ యువర్ హార్ట్? నీ హృదయం ఎంతవరకు మారింది? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ హృదయాలు తెరచునుగాక. ఆమేన్, 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 హల్లెలూయా. కాబట్టి మాట వినకుండా మేము తప్పిపోయాం కనుక నీవు మమ్మల్ని ఎక్కడికి అప్పగించాను అంటున్నారు వాళ్ళు బబులోను చెరకు అప్పగించాడు. ఇప్పుడు దాని గురించి ప్రార్థన భారం ఎవరికి వచ్చింది? దానియేలు గారికి వచ్చింది. ఇప్పుడు దానియేలు గారు ఏమని ప్రార్థన చేస్తాడో, మేము పాపులో నిజమే ఒప్పుకుంటున్నాను, అయినా నువ్వు కృపాక్షమాపణ గల దేవుడు, మమ్మల్ని విడిపించు, మాకు సహాయం తెచ్చేవి ఒక్కడు వేడుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు నువ్వైనా నేనైనా ప్రార్థన చేయకపోతే దేవుడికి ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఎట్లా తెలుసా? అబ్రహాం దగ్గర లోతు పోతే ఎలియాజరు, వస్తీ పోతే ఎస్తేరు, సౌలు పోతే దావీదు. దేవుని స్తోత్రం. నీకు అర్థమైందా? నువ్వు ప్రార్థన చేయడానికి రాకపోతే, నువ్వు ప్రార్థన నిలబడకపోతే, నువ్వు కాకపోతే ఇంకోళ్ళు నిలబెడతాడు సార్ దేవుడు. ఆయన పనేమి కొదువు కాదు, ఆయన పనేం తక్కువ కాదు.
ఇద్దరు విజ్ఞాపన చేసినా ఆయన వింటాడు. దేవుని స్తోత్రం. ఆయన కార్యం చేస్తాడు అంతే. ఇప్పుడు దేశమంతరి మీదకి వచ్చిన మరణ భయాన్ని బట్టి, మరణ శాసనాన్ని బట్టి రద్దుపరచడానికి ఉపవాస ప్రార్థనే దోహదపడిందండి. రాజు ఎదుటికి వెళ్ళి నేను నశించిన ఎస్తేరు పోయి ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత కానీ విజయం వచ్చింది. ఉపవాస ప్రార్థన అంత తక్కువగా అంచనేయకండి. హల్లెలూయా. మొర్దెకై గేటు దగ్గర, రాజు గేటు దగ్గర, కోట గుమ్మం దగ్గర ఉండి తల మీద ధూళి పోసుకొని ఉపవాసం అండి ప్రార్థన చేసి కన్నీరు గాల్చి వేడుకొని దేనికోసం? విడుదల కోసం. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైందండి. అది మంచిగా పట్టుదలతో రోజు చేయగలిగితే అద్భుతాలు చూస్తాం మనం. దేవుని స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా దొరుకుతుంది మనకు ప్రతిఫలం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. దానియేలు ప్రార్థన అని అందరూ అనండి. పరిశుద్ధుల ప్రార్థనలు అందరూ అనండి. ఆమేన్. ఆయన ప్రార్థనలు ఏమేం కనపడ్డాయి తెలుసా? 1, దేవా నువ్వు గొప్ప దేవుడు అని కనపడ్డాడు. 2, పాపాన్ని ఒప్పుకుంటున్నావు అనుకున్నాను. 3, నువ్వు నీతిమంతుడవు. 4, నువ్వు కృపాక్షమాపణ గలవాడు. 5, మేము పాపులం, మేము ఒప్పుకుంటున్నాం అని అన్నాడు. ఇదంతా ఒప్పుకోవటమే. మీరు ఇంటికి వెళ్ళి చదివినా మీకు అంత నడిపింపు రాదు, అర్థం కాకపోవచ్చు. ఈ ఉపవాస దినాల్లోనే దేవుడు ఆ పరిశుద్ధుల ప్రార్థనల గురించి వివరంగా దేవుడు మనం తెలుసుకోవడానికి సహాయం చేశాడు. ఆమేన్. ఇట్స్ వెరీ ప్రెషియస్ థింగ్. ఆమేన్. చాలా అద్భుతమైన విషయం ఇది. కెన్ యూ రీడ్ ఇట్ కంటిన్యూషన్? ఆ శాపమును ఎప్పుడో, ఇది దానియేలు గ్రంథం, నా వైపు చూడండి. ఈ దానియేలు గ్రంథం ఇది ఇచ్చింది లేవీ కాండంలో. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు, ఈ నిర్గమాకాండం ఇవన్నీ కూడా ఇచ్చింది దేవుడు. ఆజ్ఞ ఇచ్చింది ఆ కాలంలో మోషేకి ఇచ్చాడు. అవునా? అప్పుడు రాసినటువంటి ఆ ఆజ్ఞ కాలాలు గతిస్తే ఏం సెట్ అవ్వదంటానికి ఎవడు చెప్పాడు? కాలము గతించినా దేవుని ఇచ్చిన ఆజ్ఞది నెరవేర్చబడుతుంది. వాళ్ళు ఎవరైనా కానీ. ఆజ్ఞలు మారిపోయినాయి, కాలం మారిపోయింది, రాజులు మారిపోయారు, టైం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి కదండి. ఇప్పుడు అవన్నీ వర్తిస్తాయి. దేవుని ఆజ్ఞ కాలాలు మారినా అది మారదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద కమాండ్మెంట్ వాజ్ నాట్ చేంజ్. ఇఫ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్, ఎవ్రీ ఇయర్, ఇఫ్ ఎనీ ఇయర్ ఆల్సో, ఎనీ టైమ్ ఆల్సో. ఆమేన్. ఏ సంవత్సరమైనా, ఏ కాలగతుల్లోనైనా దేవుడిచ్చిన ఆజ్ఞ మారదు. అందుకనే దానియేలు కాలంలో కూడా దాన్ని మోషే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మోషే మోషేకి ఇచ్చిన ఆ ఆజ్ఞలు దానియేలు కాలంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా, నువ్వు ఆనాడు మోషేకి ఇచ్చిన ఆ ఆజ్ఞలో దాన్ని మేము తిరుగుబాటు చేసాం, ఆజ్ఞలు మేము ఇప్పుడు పాటించట్లేదు, ఇప్పుడు మేము దాని మీద తిరుగుబాటు చేసాం కనుక మమ్మల్ని క్షమించండి అని ఆనాడు ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయం తిరుగుబాటు చేసిన జనాన్ని గురించి ఒక్క దానియేలు మాత్రమే కన్ఫస్ చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, క్షమాపణ వేడుకుంటున్నాడు. ఎప్పుడో చేసిన పాపం అనండి అందరూ. అనండి, నా తప్పే ఉంది, నువ్వు చేయకపోతే మళ్ళీ అప్పునాను ఎప్పుడో చేసిన పాపం అనండి. ఇప్పుడు వస్తుంది మీద కానండి. దానికి అడ్డుకట్టేసేది తెలుసా? ఉపవాసమే. క్షమాపణ తీసుకొచ్చేది ఏంటి తెలుసా? ఉపవాసమే. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కన్నీటితో క్షమించమని అడిగితే తరతరాలు ఉన్న శాపాన్ని ఒక్క నిమిషంలో కొట్టేస్తాడు సార్ ఆయన. దేవుని స్తోత్రం. ప్రేమగల దేవుడు సార్ ఆయన. తరతరాల శాపాన్ని నీ కన్నీరు కొట్టేస్తాడు సార్. హల్లెలూయా. కన్ఫర్మ్ చేసిన వెంటనే క్షమించేంత రకం ఎవరున్నా సరే ఇంకా అలాగా ఎవరు లేరు ప్రపంచంలో. ఆయన ఒక్కడే. తరతరాలుగా ఉన్న శాపం అడ్డుపడుతున్నది కూడా ఉపవాసం అని కన్నీరు కాచి ప్రార్థించి ప్రభువా అని అంటే చాలు క్షమించేస్తాడు ఆయన. క్రీస్తు రక్తం మీ మీదకి వచ్చేసి ప్రతి దోషాన్ని, పాపాన్ని కప్పేసి కడిగేసి శుద్ధి చేసేస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి సిగ్గు ఉండాలిగా. దేవుని స్తోత్రం చెప్పు. అంతేగా. ఈ జనం ఎడతయారయ్యారు ఈ రోజుల్లో. కొంతమంది మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడతారు. ఆనాడు పాత నిబంధన కాలంలో, బలిపెట్ట కాలంలో అనుకున్నాం ఏమైనా, ఇప్పుడు అదంతా అయిపోయింది. వీడు తప్పు చేయటం 2,000, 6,000 పెట్టో, 3,000 పెట్టో, 7,000 పెట్టో, గొర్రెపిల్లని తేటం, ఏసు రక్తమే చేయం. పాపం గొప్పదైతే పెద్ద గొర్రెపిల్ల పెయ్య తేటం, పాపం చిన్నదైతే పౌరం తేటం. చిన్న పాపాలు, పెద్ద పాపాలు. ఇది పాత నిబంధన గ్రంథ కాలంలో ఉన్న సంగతి చెప్తున్నా. చిన్న పాపాలు, పెద్ద పాపం చెప్పండి. చిన్న పాపం, పెద్ద పాపం అనండి. మీరు ఏమనుకుంటా అంటే చిన్న పాపం ఏమైద్దిలే, యేసుప్రభు కూడా ఏమన్నా అనుకుంటా. ఎవరు చెప్పారు? ఒక చిన్న మాట విషయంలో దానియేలు గారు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ తిరుగుబాటు చేసాం, మాట వినలా, మాట విన్న వాళ్ళని తీసుకెళ్ళి అవతల పడేశాడు బబులోను దేశంలో. యేసుప్రభుని నమ్ముకోవటం అంటే
నాతో ఒకళ్ళు అన్నారు, యేసుప్రభు నమ్ముకోవాలంటే చాలా కష్టాలు ఉంటాయి కదండి అని అన్నాడు. యేసుప్రభు నమ్ముకుంటే చాలా కష్టాలు వస్తాయి. కష్టాలు పెడతాడంటగా అన్నాడు. ఊరోడు కష్టాలు పెట్టేది, యేసుప్రభు కష్టాలు పెడతారా? మరి ఇన్ని కోట్ల మంది యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? కష్టాలు పెట్టడు, ముందు పాపక్షమాపణ ఇచ్చి నిన్ను పరీక్షించి పొటం వేసి అగ్నికులంలో కాల్చి ఆ తర్వాత సువర్ణ కిరీటం ఎత్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు అంటే రావడంతో సుఖపరిచే దేవుడు కాదు ఆయన. నేను అదే చెప్తున్నాను, ఏనండి ఆ మాట. నిన్ను ఖచ్చితంగా పరీక్షిస్తాడు. పరీక్షలు నిలిచిన వాడికే పరలోకం. ఏం సార్ ఈ బోధ చేస్తే చర్చికి ఎవడొత్త రాకపోయినా పర్వాలా, బోధ నేను మార్చను. హల్లెలూయా. వస్తే స్తోత్రం, రాకపోతే స్తోత్రం. హల్లెలూయా. నేను యేసుప్రభుకి సేవకులం కానీ మీ సేవకులం మీ దాసులం కాదు కదా. మిమ్మల్ని హెచ్చించడానికి కాదు కదా, మీకు ఏదో ఉందని చూపించి మాయ చెప్పడానికి కాదు కదా. పరీక్షిస్తాడు, పరీక్ష తర్వాత విజయం ఇస్తాడు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఎవడు చేయలేంది, ఎవడు ఇవ్వలేంది, మహారక్షణ, పాపక్షమాపణ, విడుదల, డెలివరెన్స్. ఎన్ని కోట్లు పెట్టినా రానిది నీ పాపాలన్నీ క్షమించబడటం, నీ కోసం కోట్ల సంవత్సరాలుగా యుగ యుగాలుగా ఉండటానికి పరలోకంలోకి చేర్చుకోవటం. హల్లెలూయా. ఒక్కసారి అలా దూరం నుంచి చూసి వెళ్ళిపోయిన వాడికి ఆశ కలిగిందండి, అబ్బా నేను ఉంటే బాగుండేది. అసలు అందులో ఉండేవాడికి ఇంకెంత భాగ్యం, అది కూడా కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు. సార్ ఒక్కసారి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడితే యుగ యుగాలు, కోటాను కోట్ల సంవత్సరాలు దేవుని నిత్య రాజ్యంలో ఉండబోతున్నావు. మామూలు విషయం కాదు, అది మామూలు ముచ్చట కాదు. కోట్ల సంవత్సరాలు. ఆమేన్ చెప్పండి. కనుక ప్రియులారా, ఈనాటికి పరిశుద్ధుల ప్రార్థనల అంశాన్ని ముగిస్తూ ఉన్నాను. దానియేలు ప్రార్థన ఇది కంటిన్యూషన్ చేస్తేనే మిగతా పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు రేపు మరలా మీకు జ్ఞానంలోకి వస్తాయి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన.